ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 105:24. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసే వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, బహు సంతాన వృద్ధి కలుగజేసి మన యొక్క జీవితాలలో ఆయన ఎంతగానో అధిక బలము దయచేస్తాను అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో కోరుకుంటూ ఉన్నాము, ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలు ఇవ్వండి ప్రభువా, బిడ్డలు కావాలి, సహాయం చేయండి. మాకు శక్తి లేదు, బలము లేదు, మాకు ఎటువంటి ఆధారము లేదు అని ఆరాధిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, మీ పాదాలు పట్టుకొని ఉంటూ ఉన్నాము. అయితే దేవుడు ఈ దినము ఏమంటున్నారంటే, బహు సంతాన వృద్ధి కలగజేసి అధిక బలము దయచేస్తాను అంటూ ఉన్నారు. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా మాకు సంతానము దయచేయండి అని గోజాడుకుంటూ మరి ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటున్నారు, వారందరితో దేవుడి ఈ వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రజలకు బహు సంతానము కలగజేస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురు. అవునండి, ఆయన యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము అంటే, ఆయనను గూర్చి సంతోషించేవారిగా ఉంటాము, ఆయన రక్షణని ప్రేమించేవారిగా ఉంటాము, ఆయన్ని మహిమపరిచేవారిగా ఉంటాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు బిడ్డల్ని ఇవ్వడము, అలాగే మన యొక్క వ్యాపారములు, ఉద్యోగములు అన్నిటిలో దేవుడు మనకి తోడై ఉండినప్పుడు మనము ఎందుకు ఆయనని ఆరాధించము, ఎందుకు మనము ఆయనని పూజింపము, ఎందుకు ఆయనని ప్రేమించము? ఖచ్చితంగా చేస్తాము. కాబట్టి ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మీకు బహుబలమును అనుగ్రహించి మీ యొక్క జీవితాలలోని మరి బిడ్డల్ని అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా నాలో సంతోషించే వారిగా ఉంచుతాను అంటూ ఉన్నారు. ఆయన ఉంచే దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు, మన జీవితాలని కట్టే దేవుడు. మనల్ని ఎంతగానో సంతోషముగా జీవించే వారిగా ఉండేవారిగా ఉంచుతారు. అలాగే మన గర్భము తెరిచి గర్భఫలాలను దయచేసే దేవుడు. ఆనాడు అబ్రహాము, సారాకు గర్భఫలము దయచేసిన దేవుడు ఈ దినము కూడా దేవుడు అంటూ ఉన్నారు, మీకు బహుబలముతో మీకు బిడ్డల్ని దయచేస్తాను, మీరు ఎల్లప్పుడూ కూడా నా యందు ఆనందించే వారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసముతో ఎదురు చూస్తారో వారు తప్పక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆనాడు అబ్రహాము, శారా నమ్మి ఇస్సాకును పొందుకున్నట్లుగా అనేక మంది ఈ యొక్క వాగ్దానము నమ్మి పొందుకునే వారిగా ఉంటారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము మీకు కలుగును కాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు. అవునయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, బలమును దయచేసి నాయనా నా తండ్రి, మా జీవితంలో గర్భఫలాలను అనుగ్రహిస్తానంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. వారికి రావాల్సిన బహుమానం మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి వ్యాపారములు, వారి ఉద్యోగములు అన్నిటికీ తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్,
హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం లేకుండా సహాయం చేయండి నాయన. హాస్పిటల్స్లో నాయన డాక్టర్స్కి జ్ఞానం ఇచ్చి ఎలా ట్రీట్ చేయాలో సహాయం చేయండి బిడ్డలకి నా ప్రభు. నాయన నా తండ్రి నర్సెస్ కూడా నాయన మీ యొక్క కృప చేత బలపరచండి నా ప్రభు. అలాగే నాయన నా తండ్రి బ్యాంకుల్లో పనిచేస్తున్న నాయన అందరినీ కూడా మీరే నాయన మీ యొక్క కృప చేత నాయన వారిని నాయన నడిపించండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా కృప చూపించండి. అలాగే నాయన మా దేశ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ధరలు పెరగకుండా సహాయం చేయండి అయ్యా. నా తండ్రి సామాన్యులు అన్నం తినే విధముగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఎక్కడ కూడా దొరకట్లేదు జరగకుండా సహాయం చేయండి ప్రభు. నాయనా నా తండ్రి ఎంతగానో దుష్టుడు నాయనా నా తండ్రి విజృంభిస్తూ ఉన్నాడు. అనేక మంది దాంట్లో దూరి మానవత్వం లేకుండా నాయనా నా తండ్రి కఠినమైన హృదయాలని నాయన వారి హృదయాలు చేసుకొని నాయన వారి క్రియలు నా ప్రభు సాధారణ క్రియలై ఉన్నాయి నా ప్రభు. వాటినన్నిటినీ తీసివేసి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి కృప చూపించండి నాయన. అయ్యా నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీరేనాయన తోడై ఉండి నాయన మీ యొక్క కృపలో నాయన ఉండడానికి పురుకొల్పమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. God bless you.